ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, మీనరాశి వారికి జూలై మాసంలోని ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎలా ఉంది వీళ్ళకి? మీనరాశిలో జన్మించినటువంటి చూసుకున్నట్లయితే రాశిలోని రాహువు, అలాగే సప్తమంలో కేతువు, 12వ శని వక్రీకరించే స్థితి పొంది ఉండడం, 12వ తారీఖు వరకు కుజుడు ద్వితీయ స్థానంలో, తర్వాత తృతీయ స్థానంలో గురువుతో కలిసి షేర్ చేసుకోవడం, అలాగే 16వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశికి, బుధుడు 19వ తారీఖు నుంచి, శుక్రుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేసినటువంటి ఈ కారణం చేత ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి నూతన కళాశాల ప్రవేశాలు ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది. అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ గ్రహాల యొక్క సంచారం ప్రభావం వలన లిటిగేషన్ లాంటి వ్యవహారాలు, కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలకి దూరంగా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇక అనేక రకాలుగా చెప్పాలి అంటే గృహ సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు కానీ, గృహంలో మరమ్మతులు చేయడం కానీ ఇలాంటివి అనేకంగా శుభఫలితాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా భాగస్వాముల మధ్య, అలాగే దంపతుల మధ్య విభేదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ప్రయత్నాలు చేసుకోండి. లౌక్యాన్ని ప్రదర్శించి ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సర్వదా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ మాసంలో ఎప్పుడు కూడా ప్రతికూలతలేనా, అనుకూలతలు ఉండవా? ఎప్పుడు పగలు తర్వాత చీకటి, అలాగే కష్టము తర్వాత సుఖము అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇక ఏ రోజుల్లో గనక పరిహారాలు అనగా ఏ రోజుల్లో గనక అనుకూలంగా ఉంటాయని చెప్పుకోదలిస్తే, ముఖ్యంగా ధనమిదం మూలం జగత్ కాబట్టి పరమైనటువంటి సమస్యలే మానవుడికి అధికంగా ఉంటాయి. కాబట్టి ఏ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని గమనించుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలలో మీరు ఏవైతే పనులు అనుకుంటారో ఆ పనులకి సంబంధించి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఫలితం 26, 27 తారీఖుల్లో మీకు లభించబోతుంది. ఇక 3వ తారీఖు, 4వ తారీఖు, 30, 31 తారీఖుల్లో నూతన వ్యక్తుల యొక్క పరిచయము, అలాగే సోదర సోదరీమణులు, బంధువులు, మిత్రులతో వినోదము, విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు, ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఈ 3, 4, 30, 31 తారీఖుల్లో ఉంటాయి. అనగా మాస ప్రారంభం, మాసాంతము ఆనందదాయకంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక 10, 11, 12, 13, 14 తారీఖుల్లో మరియు 22, 23 తారీఖుల్లో ధనము అధికంగా లాభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతితో కూడుకున్నటువంటి స్థితి కానీ, లేదా ఇంక్రిమెంట్లు కానీ లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈ వ్యక్తులతో మనం ఇచ్చినటువంటి డబ్బు ఇక రాదు అని చెప్పి మీరు ఆశ వదులుకుంటారో ఆ వ్యక్తుల నుంచి మీకు ఇంటిమేషన్ లభించడం, కొంతవరకు ధనప్రాప్తి, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి లభించడం జరుగుతుంది. ఇక 19, 20, 21 తారీఖుల్లో ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉద్యోగ మార్పుకి కానీ, ఉద్యోగ బదిలీలకి కానీ సంబంధించినటువంటి ప్రయత్నాలు మీకు ఈ 19, 20, 21 తేదీల్లో అనుకూలిస్తాయని చెప్పవచ్చు. భవిష్యత్ ఆశాజనకంగా ఉండే నిర్ణయాలు ఈ 19, 20, 21 తారీఖుల్లో మీ జీవితంలో ఏర్పడబోతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మీ భవిష్యత్తు ఆధారమై ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత ధన ప్రవాహము అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా కానీ ఖర్చు పెట్టాలి, ధనం కోసం ఎదురు చూసేవాళ్ళు 10, 11, 12, 13, 14 తారీఖుల్లో, 22, 23 తారీఖుల్లో కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక శుభం గురించి చెప్పుకున్నాం. ఇక ప్రతికూలతలు, అనుకూలంగా లేని రోజులు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడెప్పుడు వీటికి సంబంధించినటువంటి నియమాలు పాటించాలని అనుకున్నప్పుడు ముఖ్యంగా 15, 16, 24, 25 తారీఖుల్లో అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ 15, 16, 24, 25, 3, 4, 28, 29 తారీఖులు మీరు వదులుకోవడమే చాలా మంచిదని గమనించాలి. 10 రూపాయలతో వస్తువు కొనుక్కుందాం అనుకుంటే 15 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ 3, 4, 28, 29, 15, 16, 24, 25 తారీఖుల్లో
కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 5వ తారీఖు 6వ తారీఖుల్లో గృహంలో మార్పులు చేర్పులకి ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత ఉండదు, సంతృప్తి లేనటువంటి జీవితాన్ని పొందుతారు, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 7, 8, 9 తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేని కారణం, అనుకున్నటువంటి పనులు పూర్తి కావేమో అనేటువంటి ఒక భయాందోళనలు మీ యొక్క మదిలో ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు, ఏ పని ముందుకు సాగకుండా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా 17, 18 తారీఖుల్లో మీ సంతానంతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సంతానంతో మీకు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి లౌక్యంతో వాటిని దూరంగా ఉండండి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో 17, 18 తారీఖుల్లో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం అనేటువంటిదే చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏతావాత చెప్పుకొచ్చిందే శుభ అశుభ మిశ్రమాల ఫలితాలు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్పినటువంటి విధం, ఆ చెప్పిన రోజుల్లో కనుక మీ యొక్క నిర్ణయాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహ ప్రభావము తప్పనిసరి. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తారీఖు రోజున గురు పూర్ణిమ సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో విద్యార్థుల కోసం ప్రత్యేకించి దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, అలాగే ఏలినాటి శని ప్రభావం గురైనటువంటి శని దోషానికి గురైనటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజలు, అలాగే వివాహం, ఉద్యోగము, అనారోగ్య సమస్యలకి నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మా పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు అందరితో సహా నమోదు చేసుకోదలిస్తే నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో జరిగేటువంటి కార్యక్రమంలో కేవలం అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం అనేటువంటి ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సద్వినియోగపరచుకోగలరని చెప్పవచ్చు. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు? ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి శుభాశుభ మిశ్రమం, గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం, అలాగే కర్మకారకుడైనటువంటి శని వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత చేపట్టేటువంటి ప్రతి పని మీకు 2-3 సార్లు చేపట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, ఈ కారణం చేత ప్రతిరోజు కూడా కాలసర్పదోషముతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాలభైరవ అష్టక పారాయణం ప్రతిరోజు రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, అలాగే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారికి అర్చనాభిషేకాదులు లేదా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించండి. ప్రధానంగా మీరు ఏ సమస్యతో ఉంటారో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా అనుకూలంగా లేని రోజులు మీ యొక్క జాతకరీత్యా 7, 8, 9, 15, 16, 24, 25, 3, 4, 28, 29 తేదీలు. ఈ తేదీలలో ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, మంచి శుభ ఫలితాలు పొందుతారని ఈ మీనరాశి వారికి చెప్పవచ్చు. గురుగారు, మీనరాశి వారికి జూలై మాసం ఎలా ఉంటుందని విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.